ఈ గ్రామంలో కొందరి ప్రాణ స్నేహితుల మధ్య జరిగిన వాస్తవ కథను తీసుకొని అవాస్తవంగా చూపించడం జరిగింది. నౌ లెట్ us begin the show. కేటీపీఎస్ గ్రామ ప్రజలందరికీ నమస్తే. ఏంటి ఎంట్రీ సైలెంట్గా ఉందనుకుంటున్నారా? క్యారెక్టర్ మాత్రం వైలెంట్గా ఉంటుంది. నా అసలు పేరు అమరావతి. నచ్చలే? నాకు కూడా నచ్చలే, అందుకే మార్చేసా, అమర్ అని పెట్టేశా. అరే మార్కస్ ఎక్కడ్రా? थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन डोंट मिस दैट चांस और रजनी फैन डोंट मिस दैट चांस తంబి నమస్తే తంబి. ఓరి 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 ఇంత మాదిరి చిక్కిపోయినావేం తంబి? నా మీద బెంగ ఏంది? అదేం లేదులే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు మన కాంప్లెక్స్ ఓపెనింగ్ ఉంది కదా, నువ్వు మట్టుం కంపల్సరీ రావాలా, అది ఇదా మ్యాటర్. సర్లేరా వెళ్దాం. బాబా టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. గుడ్ మార్నింగ్ కేటీపీఎస్. నేనే యాంథోనీ. అంటే నా చిన్నప్పుడు నేను వాంతోని వీంతోని బాగా తిరుగుతున్నానని మా నాన్న యాంథోనీ అని పేరు పెట్టిండు. అట్లుంటది మనతోని. సర్లే, ఈ పాటికి రోలెక్స్ రావాలే, ఇంకా రాలేదా? అరే రోలెక్స్, நாடின் நன்மகனே பொன்மகனே முத்தாயவனே இன்னும் சூரியனும் சந்திரனும் முன்னாயவனே காலம் காத்து வச்ச ரக்ஷகனே சிம்ஹாரகனே கண்ணல் கண்ணனாய் வந்தவனே பயமே மாறிப்போ நீ அண்ணன் வந்தால் தும்பிட்டு நெல்ல இருட்டில் சிட்டி வாழும் ராஜாவுக்கு எல்லாரும் சொல்ல இவனை தொழுவானாயும் ஜனத்திறக்க காலம் எடுத்து வச்சால் சொர்க்கம் போலும் மன்னர் வேடு. ചേട്ടാ నమస్కారం. ఇల్లిలియో అందమాదిరి నువ్వు క్షేమమా ఇరకాలని గన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామికి మొక్కి నీ పేరు మీద పూజ చేపిచ్చాను చేటా. నువ్వు బాగుండాలి చేటా. అరే నువ్వు ఆగురా, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ మ్యాటర్ సొల్లటానికి ఇప్పుడే క్వార్టర్ వేసొచ్చా చేట. రేపు మన కాంప్లెక్స్ ఓపెనింగ్ ఆను, నువ్వు తప్పకుండా రావాలి చేటా. సర్లేరా వెళ్దాం. తంబి ఇట్రా తంబి, ఇదే నువ్వు ఓపెన్ చేయాల్సిన కాంప్లెక్స్. సులభ్ కాంప్లెక్సా? ఇంకా నేను ఏదో షాపింగ్ కాంప్లెక్స్ అనుకున్నా కదరా. అరే మార్కస్, ఈ వీపీ గడు వచ్చాడేంట్రా? వీడు వస్తాడని తెలిసి ఉంటే నేను వచ్చేవనే కాదు కదరా. అరే రోలెక్స్, ఈ ఐటెం గార్డ్ ఎక్కడెందుకు వచ్చాడ్రా? నన్ను ఐటెం గాడు అంటావా? నన్ను వీపీ గార్డ్ అంటావా? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.
అయ్యయ్యో ఓజీ వీళ్ళని ఆపే వాళ్ళే లేరా? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే साला शैतान भी घबरा जाएगा. తంబి ఎవరు తంబి మీరు? మీ మున్యు ఎంత ఆపినా ఆగలేదు చెట. మీ ముఖం చూసి ఆగారేంటి చెట? ఎన్న చెట? నీ ఎరను చెట. నువ్వు ఎవరు? అది తెలవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్. అందమైనది ముందర ఉంది, అందుకే యమ తొందరగుంది. రంభమరదలు రంజుగా ఉంది, సంబరానికి సయ్యని అంది. నేను గాలి గోపురం, నువ్వు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. హాయ్ చిటి. ఓ హ్యాండ్ తగ్గింది, కూర్చో. వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎప్పుడు ఈ గేమ్స్ ఏనేరా? కెరీర్ మీద ఫోకస్ లేదా? ఒక సీరియస్నెస్ లేదా? అరే అమర్, నువ్వు చెప్పరా, అసలు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాదేముంది చిట్టి, 2 months లో సిఈసి అయిపోద్ది. తర్వాత నీట్ ఎగ్జామ్ రాసేసి ఇంజనీర్ అయిపోతా. తర్వాత యుఎస్ కి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. చాలు నాకు. అరే ఆంటనీ, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను మీలాగా రిస్క్ తీసుకోనురా. మంచి డబ్బున్న అమ్మాయిని చూసి ఆమెకు లైఫ్ ఇస్తా. సో ఆటోమేటిక్గా నా లైఫ్ సెట్ అయిపోద్ది. అరే అక్బర్గా, నీ పరిస్థితి ఏంట్రా? పరమ దుర్మార్గులు చిట్టి వీళ్ళు. వీళ్ళలాగా కాదు నేను. వీళ్ళిద్దరికి డబ్బులు పిచ్చి. ఇప్పుడు మనం కష్టపడేది ఎవరి కోసం రా? ఫుడ్ కోసం. 3 పూటల ఫుడ్ కోసం. అందుకే నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ కదా మామా. వాట్ ఎ థాట్ మామా నీది. నువ్వు సూపర్ మామా. సరిపోయారు, సాగుతుంది మీకు అలాగా. అరే మమ్మీ కాల్ చేస్తుందిరా, నేను వెళ్ళాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. One week later. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. కదిలే వెన్నెల శిల్పమా, కలలే అలగరు రూపమా, అనుమతి నడకట ఎదసడిలో అలజడి రేపే అపురూపమైన భావమా.
దర్శనం బాగైంది మామ. నాకు కూడా మామ దేవత దర్శనం చాలా బాగా జరిగిందిరా. ఇంతకీ అక్బర్ గారు మావా? అదిగో చిట్టి మా జీవితాల్లోంచి వెళ్ళిపోయిన తరువాత 5 years later. మామా ఎన్ని రోజులైంది మామా మనం కలిసి. అవును మామా, చాలా రోజులైంది. ఏంటి మామ విశేషాలు? విశేషాలా? నాకు పెళ్లి ఫిక్స్ అయింది మామా. వావ్ సూపర్ మామా. దావత్ లేదా మరి? దావత్ ఏంది మామా, దానికి మించి ఉంది. జింగి చక చక చక. సాయంకాలం వచ్చేసినాయి. గ్లాసులన్నీ కడిగేసావా? సోడాలు ఇదిగో రెడీ. అన్నీ ఉన్నాయి మామా. ఇంతకీ మెయిన్ కోర్స్ ఇది మామా. మీరు ఇలా అంటారని తెలిసే అది కూడా సెట్ చేశా. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. మామా మామా నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ మామా. మీరిద్దరూ కలిసి తప్పకుండా నా మ్యారేజ్కు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? లేకపోతే నా మీదొట్టు. మేము లేకుండా నీకు పెళ్ళి ఎలా జరుగుతుంది మామ? మామా ఆకలేసింది మామా. మీరిలా అంటారని తెలిసే అది కూడా సెట్ చేశా మీకోసం. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ. మామ అది నాకు. మామా నాకు నల్లిబొక్క. నల్లిబొక్క లేదు మామా, ఒక్కటే ఉంది. నల్లి బొక్క తింటావురా? బొక్కగానివి నీకెందుకురా నల్లిబొక్క? ఆగండి మామా. అరే ప్లీజ్ రా, ఆగరా. అరే ప్లీజ్ నువ్వైనా నీ మొహం చూసి తెలుస్తున్నా మామ విని. నీ మొహం చూసి ఓబే మామా, నేను కూడా నీ మోహన్ చూసే వీడిని వదిలేస్తున్నా. రే పోరా, నువ్వు పోరా. అయినా నల్లి బొక్క గురించి ఇల్లు లేందిరా, నాకైతే అర్థం కావట్లే. భాయ్ బోలో. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం భాయ్. బోలో. భయ్యా మీకే మొన్న ఓకే చెప్పిన అమ్మాయి ఇప్పుడు నీతో పెళ్లికి వద్దంటుంది భయ్యా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అప్పుడు విడిపోయాను రా మేమందరం. అవును తమ్మి, మీకు ఇంతకు కళ్యాణమై పుడిచిందా లేదా? ఏమోరా, అప్పటి నుంచి చాలా సంబంధాలు చూస్తూనే ఉన్నా. అన్నీ ఉదయం ఓకే అంటున్నారు, సాయంత్రం క్యాన్సిల్ అంటున్నారు. ఏమోరా, నా జాతకంలో ఏం దోషం ఉందో ఏమో. జాతకం అంటే స్మరణకు వచ్చిండే చేట,
మాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, వెళ్ళి ఒకసారి కలిసొద్దామా చెట. ఇప్పటికే చాలా మంది స్వామీజీల్ని కలిసారా, అయినా ఏం యూజ్ లేదు. తంబి ఆయన మామూలు స్వామీజీ కాదు తంబి. అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. శతయోజన శత శతయోజన శతయోజన శత పరిలంఘన చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చనమే త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి సాయన ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. అహం బ్రహ్మాస్మి. స్వామి స్వామి, ఈయన మా పెద్ద చాట స్వామియో. ఈయనకి ఒక సమస్య వచ్చిందో, అది ఎందా అంటే అర్థమైందిరా, ఈ సమస్త లోకంలో నాకు తెలియందంటూ ఏదీ లేదురా. గతంలో ఒకనాడు నీ ప్రాణ స్నేహితులు ఇద్దరు కలిసి వస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటావని ఒట్టేపించుకున్నావు, గుర్తుందా? అది మామూలు ముహూర్తం కాదురా, 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే బ్రహ్మముహూర్తం. అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఒకేసారి నీకు తదాస్తు పలికారు. కానీ నీ కర్మగాలి విధి వైపరీత్యం వల్ల నీ స్నేహితులు విడిపోయారు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో అప్పుడే నీకు దోషం పోయి పెళ్ళవుతుందిరా. అబ్బా, ఆ రోజు మటన్లో ఇంకొక్క నల్లి బొక్కొచ్చుంటే ఇప్పుడు నా జీవితానికి ఇన్ని బొక్కలు పడి ఉండేవి కాదురా. చిచ్చి. తంబి మా దగ్గర ఒక ఐడియా ఉంది తంబి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారు. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా, గర్వంతో మనలో కలిసిపోతానే. అరే అమర్, ఆంటోనీ, ఏంట్రా ఇది? నేను చూసేది నిజమేనా? మీరు కలిసిపోయారా మామా? అరే ఆంటోనీ, మన చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టి కాల్ చేసి మన ఇద్దరిని కలవాలంటుందిరా. అవును మామ, నాకు కూడా ఫోన్ చేసి అదే చెప్పింది. అంటే నాకు తెలిసి చిట్టి మీ ఇద్దరిట్లో ఎవరిలో ఒకరిని ప్రేమిస్తుందిరా. ఇప్పుడు మాత్రం మనం మళ్ళీ విడిపోద్దురా. చిట్టి మీ ఇద్దరిట్లో ఎవరికి ఓకే చెప్పినా ఇంకోళ్ళు మాత్రం డ్రాప్ అయిపోవాలి. ఓకేనా? ఓకేరా. అయితే ఈ రోజు రాత్రికి రచ్చ రంబోలే. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. అరే ఆంటోనీ, లేరా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి చిట్టి తీసుకొద్దాం. ఒకసారి చిట్టికి ఫోన్ చేస్తా, ఆగు. అరే ఆంటోనీ, ముందా కాల్ కట్ చేయరా. అరే అమర్, ఇది నీ నంబర్ రా. అంటే ఈ అక్బర్ గాడేనా ఇప్పటిదాకా చిట్టిలాగా మాట్లాడే మనల్ని మోసం చేసింది? అరే అక్బర్గా. అరే అక్బర్, లేరా, లే. చిట్టిలాగా మాట్లాడి మమ్మల్ని మోసం చేస్తావురా? చిచ్చి, ఇక నీ మొహం మాకు చూపించకు. రే, ఏం మాట్లాడుతున్నారా మీరు? అందరూ పోస్టింగ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం పోరాడుతుంటే నేను మాత్రం మనందరం కలిసి ఉండాలని పోరాటం చేశారా? ఏరా అమర్, నీకు గుర్తున్నారా
మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నీ హోంవర్క్ నేనే చేసేవాన్రా. ఆ రోజు నీకు అది మోసంలా కనిపించలేదారా? ఏరా యాంతోనీ, మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాస్తే ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి రాసింది నువ్వు కాదు నేనని చెప్పి పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నా. ఆ రోజు నీకు అది మోసంలా కనిపించలేదారా? అంతెందుకురా, మీరిద్దరూ బీటెక్లో ఉన్నప్పుడు M1 ఎగ్జామ్ 10 సార్లు ఫెయిల్ అయితే నేను వెళ్ళి మీ ప్లేస్లో ఎగ్జామ్ రాస్తేనే కదారా మీరు పాస్ అయ్యింది. ఆ రోజు మీ ఇద్దరికి అది మోసంలా కనిపించలేదారా? అంతేరా, అప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు చేస్తే మోసం కాదు, ఇప్పుడు మీరు కలవాలని చేస్తే అది మోసం అంటారా? చిచ్చి, ఇక మీ చావు మీరు చావనరా. గుడ్ బై. హలో హలో బాబు, నేను మీ సీమశాస్త్రిని. నీకు పెళ్లి ఫిక్స్ అయింది. హే, అరే నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. హే, అరే నాకు కూడా పెళ్లి ఫిక్స్ అయిందిరా. అరే ఏంట్రా ఇది, మీరిద్దరు కలిస్తే నాకు పెళ్ళి అయిద్ది అనుకున్నా, కానీ మీకు పెళ్లి సెట్ అయిందేంట్రా? కల చెదిరింది కథ మారింది. ఏహే ఊకో మామా, నీకు కూడా పెళ్లి చేసే బాధ్యత మాది. హలో, అక్బరేనా మాట్లాడేది? అవునులే, కానీ ఈ ప్లాట్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఏం వద్దమ్మా. ఆల్రెడీ వచ్చే శాలరీలో సగం ఈఎంఐలకి ఇన్కమ్ ట్యాక్స్లే పోతుంది. ఎహే, నేను లోన్ ఏజెంట్ని కాదు, నీ చిన్నప్పుడు ఫ్రెండ్ చిట్టిన్రా. చిట్టి నువ్వా?